ఈద్ ముబారక్. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. And everybody in the upstairs, the students wish each other Ugadi and Ramzan. You have to wish Ramzan and Ugadi to each and everybody by giving the shake hand. And all the students in the upstairs come out of your class, stand in front of the corridor. Sir, Kanaka sir, this argument. Okay, everybody say Happy Ugadi. Happy Ugadi. One more time. Just will join it. Eid Mubarak అని చెప్పాలి. వాళ్ళు మీకు ఉగాది శుభాకాంక్షలు చెప్పాలి. సెకండ్ వెళ్ళ గో. అట్టా మీరు ఈద్ ముబారక్ అనండి. వాళ్ళు ఉగాది శుభాకాంక్షలు చెప్తారు. రండి మేడం కూడా చెప్పండిరా. దా చెప్పు నేను వచ్చేసేయి. రండి చెప్పు. అంటే వాళ్ళు వీళ్ళు మిక్స్ చేసి ఒక వీడియో ఉంటారు. హాల్ కావట్లేదు. మీరు హలో అటెండ్ అవ్వాలి. అటే ఉన్నారు ఇట్లా. Pay attention, and in the downstairs teachers are ఉగాది పర్వదినం ముందుగా అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. యుగం అనగా కాలం, ఆది అనగా ఆరంభం, ఉగాది అనగా నూతన సంవత్సరం. ఈ సంవత్సరం పేరు విశ్వవాసు నామ సంవత్సరం. ప్రతి ఏడు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటాము. ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పచ్చడి. ఆ పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. అవి వరుసగా ఇది వేప పువ్వు. వేప పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వేప పువ్వు అనగా చేదు జ్ఞాపకాలు. మన జీవితంలో చేదు అనగా కష్టాలు ఉంటాయి. వేప పువ్వు స్వీకరించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటాము. ఇది వేప పువ్వు ప్రత్యేకత. ఇది బెల్లం. చేదు తర్వాత మన జీవితంలోకి వచ్చేది తీపి. అందుకే అందరి జీవితాలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా తీపిగా ఈ సంవత్సరం అంతా ఉండాలని బెల్లం తెలుపుతుంది. ఈ మామిడికాయ వగరుగా ఉంటుంది. దీన్ని చూడగానే అందరు నోరులు ఊరుతాయి. చైత్రమాసంలో దీన్ని తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. చేదు జ్ఞాపకాల తర్వాత మంచిని అందిస్తుంది. ఇది చింతపండు ప్రకృతిలో లభించిన ముఖ్యమైన వాటిలో చింతపండు ఒకటి. ఇది చాలా పుల్లగా ఉంటుంది. దీని వలన
జీర్ణశక్తి కలుగుతుంది, ఆకలి పెరుగుతుంది. అందువల్ల చింతపండు ప్రజలందరికీ మంచి బలాన్ని మరియు శక్తిని ఇస్తుంది. ధన్యవాదాలు. ఇది ఉప్పు. ఉప్పు అంటే ఉత్సాహం. ఉప్పు లేకపోతే ఏ రుచి లేదు. ప్రతి మానవుడి జీవితం ఉత్సాహంగా కొనసాగడానికి ఉప్పు అవసరం. ఆనందమయ జీవితానికి గుర్తు ఉప్పు. అందుకే ఉప్పు అందరితో కలిసిపోతుంది. ఇది కారం. రుచుల్లో కారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ కారాన్ని కోపానికి లేదా తీవ్ర భావోద్వేగానికి చిహ్నంగా చెప్పవచ్చు. ఉప్పు లేని కూర ఎలా రుచినివ్వదు, అలాగే కారం లేని వంటకం కూడా రుచినివ్వదు. ఈ జీవితం అనే చట్రంలో మంచి చెడు ఉంటాయి. మనం మంచిని ఎలా ఆస్వాదిస్తామో అలాగే సవాళ్లను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అందరూ ఈ నూతన సంవత్సరంలో ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరోసారి ఉగాది శుభాకాంక్షలు. ముందస్తుగా తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది నూతన సంవత్సరం అని చెప్పుకుంటాము. యుగం అంటే కాలం, ఆది అనగా మొదలు. ఉగాది అనగా నూతన సంవత్సరంగా మనం చెప్పుకొని ప్రతి ఏడు చైత్రమాసం శుద్ధ పాడ్యమి రోజునాడు ఉగాది పర్వదినాన్ని తెలుగు ప్రజలందరూ కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. అసలు ఈ పండుగను ఇదే రోజు ఎందుకు జరుపుకోవాలి అంటే పూర్వకాలంలో సోమాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మ వద్దకు వెళ్ళేసి బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి వేదాలను దొంగిలిస్తాడు. ఆ దొంగిలించడం చేత విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి సముద్రంలోకి వెళ్ళేసి ఆ సోమకాసురుణ్ణి సంహరిస్తాడు. సంహరించిన తర్వాత మళ్ళీ ఆ వేదాలన్నీ తీసుకెళ్ళి బ్రహ్మకి ఇవ్వగానే బ్రహ్మ ఆ రోజు సృష్టించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఆ రోజు నుంచి మనకు కాలం అనేది కొత్తగా ఆరంభమవుతుంది. కాబట్టి ఆ రోజు నాడు మనం ఉగాది పర్వదినాన్ని చాలా వైభవంగా జరుపుకుంటాము. ఆ విధంగా మనకు ఉగాది పండుగ అనేటువంటిది వచ్చింది. అయితే మనకు ఒకటి ఏంటి అంటే ప్రతి ఒక్క పండుగకు ఒక్కొక్క దేవుని మనం పూజించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఉగాది రోజు నాడు ఏ దేవుని పూజించాలి అనేటువంటిది కూడా అందరికీ ఒక సందేహంగానే అది మారిపోయింది. అయితే మొదట వినాయకునికి మనం పూజ చేసిన తర్వాత ఏ పూజనైనా చేసుకోవచ్చు అనేటువంటిది మనకు మహాభారతంలోనే తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి ఉగాది పండగ అనగానే మన జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయి అనేటువంటి ఒక మంచి నమ్మకంతో షడ్రుచుల యొక్క సమ్మేళనంతో పచ్చడ అనేటువంటి ఒక మంచి పచ్చడిని తయారు చేసుకొని మనం స్వీకరించడం ద్వారా మన జీవితంలో మంచి కొత్త వెలుగులు, చేదు, నెక్స్ట్ వగరు, ఆ తర్వాత కారము, ఉప్పు ఏ విధంగా అయితే అవి కలగలిసి ఒక మంచి ఆనందదాయకమైనటువంటి రుచిని అవి ఇస్తున్నాయో మన యొక్క జీవితం కూడా అదే విధంగా కూడా ప్రతి సంవత్సరం అంతా కూడా ఇదే విధంగా నూతన జీవితాన్ని ఆరంభిస్తూ ఒడిదుడుకులన్నింటినీ కూడా అనుభవిస్తూ ఒక మంచి జీవితాన్ని కొనసాగించాలన్నటువంటిది దీని యొక్క పూర్వ భాగం. రైట్. అందరికీ మళ్ళీ ఒకసారి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. చేసుకోండి. చెప్పు.
अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। श्रीमान प्रधान अध्यापक और अध्यापिकाओं को, मेरे साथी छात्रों को रमज़ान और उगादी मुबारक। आज हमारे पाठशाला में ईद मना रहे हैं क्योंकि भारत विशाल है और प्राचीन है। अनेक धर्म लोग त्योहार मनाते हैं। इस त्योहार में रमज़ान भी एक है। इसे ईद उल फितर भी कहते हैं। इस्लाम के पांच बुनियादी सिद्धांत है: तौहीद, नमाज, रोज़ा, ज़कात, हज। इसमें तीसरा सिद्धांत रोज़ा है। सूर्योदय से पहले आहार लिया जाता है। इसे सहरी कहते हैं। सूर्यास्त के साथ खजूर, फल, मेवा और पानी आदि से खोला जाता है। इसे इफ्तार कहते हैं। शुक्रिया। I am studying 7th class. Today in our school celebrating Ramzan and Ugadi festivals. Today I wanted to say about Ramzan. Ramzan is a special month for Muslims all around the world. Muslims spend more time praying and reading Quran during Ramzan. Fasting is one of the 5 pillars in Islam. During Ramzan, Muslims fast from sunrise to sunset. Fasting means not eating or drinking during the daytime. This month continues 29 or 30 days. The holy month saves Muslims from Jahannam. Devils will be locked up. Gates of Jannat will be opened. Gates of hell will be locked. At the end of Ramzan, Muslims celebrate Eid al-Fitr with joy and gratitude. People greet each other by saying Eid Mubarak. Everyone wear new dresses and exchange gifts. Children receive Eid from elders. It is also called as sweet Eid. All of you, Eid Mubarak. Thank you.